మాథ్యూ 3:15 ప్రభు వారికి ఒక గురి ఉందంట. ఏంటంట? ఈ భూమి మీద ఉన్నప్పుడు నీతి యావత్తు నెరవేర్చాలంట. హీ ఈజ్ ద ఫుల్ ఆఫ్ గ్రేస్. ద ఫుల్ ఆఫ్ గ్రేస్ వాంట్ ద గోల్ ఆఫ్ ద ఫుల్ ఆఫ్ గ్రేస్ ఈజ్ టు ఫుల్ఫిల్ ఆల్ రైచియస్నెస్. కృపా సత్య సంపూర్ణుడు అనండి. హీస్ ఫుల్ ఆఫ్ గ్రేస్. హీ ఫర్గివ్స్ ఆల్ సిన్స్. మన పాపములన్నిటినీ క్షమించేవాడు, మన రోగములన్నిటినీ కుదుర్చేవాడు. ఎన్నిసార్లు పడిపోయినా లేవనెత్తమంటాడు. సాధారణంగా మనకు లిమిటేషన్ ఉంటుంది, ఎన్నిసార్లు భరించాలా. అలాగే శిష్యులు ఒకసారి అడిగారు, మా వల్ల కాదు ఇలా భరించడం అయితే, ఒకసారి తప్పులు చేస్తే క్షమించమని నువ్వు ప్రార్థన చేసావు, మేము ప్రార్థన చేస్తున్నాం, క్షమిస్తున్నావు, కానీ ఎన్నిసార్లు క్షమించాలా అని అడిగినప్పుడు యేసుప్రభువు ఏమన్నారు తెలుసా? 7 times, 7 సార్లు అని అడిగాడు. అంటే మ్యాక్సిమం 7 తర్వాత నీ ఇష్టం అండి. ఓకే, ఆయన ఏమన్నాడు? 7 times 7. ఇదేదో అంటే అన్లిమిటెడ్. ఒక్కొక్కసారి మనం ఉంటాం కదా, దీనికి హద్దులు లేవని. సో హీ సెడ్ అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్. అంటే వాడు ఎన్నిసార్లు చేసినా క్షమిస్తూ ఉండాలా. ఎవరి విషయం అంటున్నాడు? లోకుల విషయం అంటలే. నాట్ ద వరల్డ్, హీస్ టాకింగ్ అబౌట్ ద బ్రదర్, సహోదరుడు, దేవునిని ఎరిగినటువంటి సహోదరుడు. ఎందుకంటే ఎవరైనా దేవుణ్ణి కొంచెం లోతుగా తెలుసుకుంటే వాళ్ళందరూ కూడా నీతి నెరవేర్చాలనేటువంటి హృదయం అంచి ఉంటుందండి. వి వాంట్ టు ఫుల్ఫిల్ దిస్ రైచియస్నెస్. అయితే సహోదరుడు తప్పు చేస్తే అర్థం ఏంటి? మళ్ళా లెగిసి ఇది చేయకుండా ఉండాలా అనే ఆత్మ కలిగి ఉంటాడు. కాబట్టి నువ్వేం చేయాలంటాడు? అతన్ని క్షమించమంటాడు. సో గాడ్ ఈజ్ గివింగ్ న్యూ బిగినింగ్స్ ఆల్ ద టైమ్. మనం సాధారణంగా 31st నైట్ అనుకుంటాం, కొత్త ఏడు మొదలు పెట్టాడు దేవుడు. నో. దేవుడు ప్రతిరోజు నీకు చాలా నూతన ఆరంభాలు ఇస్తాడు. ఎవ్రీ డే హీ గివ్స్ యూ సో మెనీ న్యూ బిగినింగ్స్. ఎవ్రీ టైమ్ యూ ఫాల్, నువ్వు పడిపోయిన ప్రతిసారి, పొరపాటు చేసిన ప్రతిసారి, నీ నోటి ద్వారా, చూపు ద్వారా, ఏదో చేతుల ద్వారా, ఎనీ మిస్టేక్ యూ, నెక్స్ట్ టైం నువ్వు నడవాలంటే ఆయన నీ పాపాలను క్షమించేస్తాడు. అంటే ఈ లెక్కను చూసుకుంటే, అయితే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా అతనికి ఏమని ఉంటుందంట? తిరిగి లెగాలని ఉంటుందంట. కానీ నీతి అనేది, మరి అతను నీతిమంతుడు ఎందుకు అంటున్నారు? ఎందుకంటే నీతి అనేది ఒక దానము. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. అది యేసుని యొక్క రక్తము ద్వారా మాత్రమే, ఆయన కృప ద్వారా మాత్రమే మనం పొందుకొని మనము పిల్లల వలె ఉంటాం. ఆ పిల్లల వలె ఉండకుండా మనము లోపల పిల్లల వలె ఉండి పడిపోతూ ఉంటాం, ఇంకా పూర్తిగా నీతిగా ఉండలేము. కానీ నీతి అనే దానం చేత మనము కవర్ చేయబడ్డాము. కాబట్టి దేవుడు మనల్ని ఏమంటాడు? నీతిమంతుడు. అలాగే మనం పిల్లలాగే ఉండాలా. ఆ నీతికి తగ్గట్టు మనము ఎదిగి దాన్ని నెరవేర్చాలనే గురి కలిగి ఉండాలా. ఆ పిల్లవాడిని కూడా ఎదుగుతూ పడిపోతూ ఉండొచ్చు, కానీ తుదకు నేను దాన్ని నెరవేర్చాలా అనేటువంటి గురి కలిగి ఉండాలంట. మరి మధ్యలో పడిపోతున్నప్పుడల్లా దేవుడు నిన్ను తక్కువగా చూడు, పాపిగా చూడు, నిన్ను తన రక్తము ద్వారా ఎప్పుడు నీతిమంతుడుగానే చూస్తాడు. నువ్వు పసిపాపలే ఉన్నప్పుడు, ఎదిగినప్పుడు దేవునిలో చూస్తూ ఉంటాడు. పౌలు అంటాడు కదా, నేను పిల్లవాళ్ళ వల్లే ఉన్నాను, అప్పుడు పిల్ల చేష్టలు చేశాను, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను. మరి యేసుప్రభువు వారికి ఈ గురి ఉందంట, టు ఫుల్ఫిల్ ఆల్ రైచియస్నెస్ ఇన్ హిస్ మైండ్. ఇక్కడ మనం చూస్తే ఒకవేళ మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనానికి వెళ్తాం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇక్కడ చూస్తే మనము యేసుప్రభువు వారి తరాలు చూస్తాం అన్నమాట. 14 వి సీ ద జనరేషన్స్. ఓకే, ఈ 14 3 తరాలు మనము చూస్తే ఆఖరి మరి వాడైన పారు ఏం పేరు? యోసేపు. ఇక్కడ చూస్తే యేసయ్య ఎవరు అంటే, యాకోబు మరియు భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఓకే, సో యు సీ హియర్ లైక్, ఇంతకీ మనము మరియా అని అంటాము, కానీ యేసుప్రభువు వారు ఎవరి నుంచి పుట్టాడో తెలుసా? యోసేపు నుంచే. ఇక్కడ చూస్తే జెనియాలజీ ప్రకారం చూస్తే, అవునా, యేసయ్య ఎవరి కుమారుడు? ఈ వంశావళి ప్రకారం. మరి యోసేపు కుమారుడు కాకపోతే ఈ వంశావళి ఉంటుందా? ఉండదు. డైరెక్ట్గా నా కుమారుడు అనొచ్చు తండ్రి. కానీ తండ్రి ఒక వంశావళిని ఎన్నుకొని మరి ఇక్కడ యోసేపు అని పేరు పెట్టాడు. ఇక్కడ యోసేపు ఒక గుణం ఉందంట, చూద్దాం. 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. యోసేపు కూడా ఒక స్టేజ్కి వచ్చినప్పుడు యోసేపు ఏ గుణం కలిగి ఉన్నాడంట? నీతిమంతు. హి వాజ్ ఎ రైచియస్ మ్యాన్. రైచియస్నెస్ కమ్స్ బై ఫెయిత్ అండ్ ఫెయిత్ ఫర్గివ్స్. ఆ టైంలో యోసేపు మరి ఏమవుతుందంట? ప్రెగ్నెంట్ అవుతుందంట. యోసేపు తెలుసు, నేను కలవలేదు కదా, పెళ్ళైన తర్వాత ఇలా జరిగింది ఏంటి? సాధారణంగా ఆ మధ్యలో ఇలా పెళ్ళి ఎంగేజ్మెంట్ తర్వాత ఇలా జరిగితే పబ్లిక్గా పిలవాలి. పబ్లిక్గా పిలిచి అందరి ముందు ఈమె నిలబెట్టి, ఈమెకి ఇదిగో నా బిడ్డ కాదు అని చెప్పినప్పుడు అందరూ కలిపి రాళ్లతో కొట్టి చంపేస్తారు, అవమానపరిచి. కొంతమంది క్షమించవచ్చు, మనకు తెలియదు. సో అటువంటిది చేయకుండా ఆమెను రహస్యంగా విడిపెడదాం ఉన్నాడు. అంటే నీతిని నెరవేర్చాలా, క్షమాపణ నెరవేర్చాలా, దయను చూపించాలా, ఇవన్నీ నీతిలో భాగాలు. అవునా? సో ఎప్పుడైతే మరి ఈ గుణము కలిగిన వారిని ఏమంటున్నాడు జీసస్? హీ ఈజ్ స్టిల్ లుకింగ్ ఫర్ రైచియస్ పీపుల్. ద వరల్డ్
and the creator and the creation is still searching for righteous people. అందులో చెప్పండి, దేవుని వాక్యము నీతిమంతులను ఎత్తుక్కుంటుంది అనండి. God's word is searching for righteous people. Even though it has given the gift of righteousness, can you meet that righteousness? అందుకని ఆయన కొండ మీద ఒక ప్రసంగం చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. God may give you forgiveness. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు. You should have a thirst for righteousness. కానీ మనకి ఆకలి దప్పులు కలిగి ఉండాలంట. I have to be righteous. I need to be righteous. 8వ వచనం చదువుదాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Blessed are the pure in heart, for they shall see God. ఎంతమందికి నాకు దేవుడు కనపడితే బాగుండు అనుకుంటున్నారు? How many of you want have a visitation of God? ఒక రకంగా దేవా నాతో మాట్లాడు అనే దానికంటే ప్రభువా నా హృదయాన్ని శుద్ధి చేయి అంటున్నావు అనుకో. సపోజ్ నాతో మాట్లాడు అని నువ్వు 10 ఏళ్ళు మొరపెట్టావు. హృదయాన్ని శుద్ధి చేయి అని 10 నెలలు మొరపెడితే చాలు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని. You can have a visitation. He himself will give you an encounter. So God is telling, దేవుడు ఏమంటున్నాడంటే to thirst for righteousness. ఈ charismatic, miraculous, healing, prophetic grace period లో దేవుడు ఏం చెప్తున్నాడంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి, హృదయము శుద్ధి కలిగి ఉండండి. God is still the same. He never changes. Even though he gives so much grace so that you can reach your goal. ఎంతమందికి పరలోకం వెళ్ళి నా దేవుడిని చూడాలని ఆశ కలిగి ఉన్నారు? How many of you want to go to heaven and see this God? ఈ గురి ఉండాలంట. You need to have this goal. మత్తయిలో ఈ చాప్టర్ అంతా చదవను కానీ I will give you some nice descriptions. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 27. Let us just see the description. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెనడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఇవులనియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులనిచ్చును. ఇక్కడ ఆగుదాం. లెట్స్ టేక్ ఎ బ్రేక్. ఇక్కడ ఫస్ట్ సెషన్లో ఏమంటున్నాడంటే అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. హీస్ టెల్లింగ్ ఆస్క్. ఏంటది? గిఫ్ట్స్. వరాలు అనండి. గిఫ్ట్స్ ఆర్ వెరీ ఈజీ టు రిసీవ్. గిఫ్ట్ ఎవరికి వస్తుందో తెలుసా? నీవు కొత్తగా జన్మించిన తర్వాత దేవుడు నీలో ఉండి అడిగినప్పుడు వెంటనే దేవుడు నీకు ఏమిస్తాడు? వరం ఇచ్చేస్తాడు. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, దట్ క్వాలిఫికేషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ టు రిసీవ్ ఎ గిఫ్ట్. ఎంతమంది మారు మనసు చెంది యేసు దేవుడిని ఒప్పుకుంటున్నారు, కొత్తగా జన్మించారు? నీవు అడిగితే దేవుడు నీకు వరాన్ని ఇచ్చేస్తాడు. యూ కెన్ ఆస్క్ ఎనీ గిఫ్ట్, ప్రాఫెసీ, హీలింగ్, డెలివరెన్స్, గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, గిఫ్ట్, ఎనీ గిఫ్ట్ హీ విల్ గివ్ యూ. అది అడగడమే, హీ విల్ గివ్ దట్ గిఫ్ట్. ఇది సాధారణంగా ఇవన్నీ కూడా బోధించక మీకు తెలీదు. మీరేమో ఆ వరము కలిగిన వ్యక్తిని చూసి అతను ఎంత ఉపవాసం ఉన్నాడో ఏం చేశాడో అనుకుంటారు. నో, ఎ గిఫ్ట్ కమ్స్ సింప్లీ బై ఆస్కింగ్. ఐ రిసీవ్డ్ ఇట్ వెరీ సింప్లీ బై జస్ట్ ఆస్కింగ్, నాట్ ఈవెన్ బై ఫాస్టింగ్, బై ఆస్కింగ్. ఎ గిఫ్ట్ యూ కెన్ రిసీవ్ వెరీ సింప్లీ. పుష్టిగా భోజనం చేసి బిర్యానీ తిని అడగొచ్చు నువ్వు. గాడ్ విల్ గివ్ యూ. గాడ్ విల్ గివ్ యూ ఇఫ్ యూ ఆస్క్ ఎ గిఫ్ట్. ఓకే, అయితే ఇక్కడ దాని తర్వాత చూద్దాం. ఈ వరం పొందుకొని ఏం చేయాలో చూద్దాం. చదవం. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇరుకు ద్వారమున చూడండి, వరం అడిగి నీకు నేను వరం ఇచ్చేస్తాను. వరం ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు? రూటు మార్చుకో అంటున్నాడు. అందరూ రూటు మార్చుకోనండి. నౌ హీస్ టెల్లింగ్, వన్స్ ఐ గివ్ యూ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, ప్రొఫెసీ, ప్రీచింగ్, టీచింగ్, అవునా, బోధించడము వాక్యాన్ని, లేక ఆర్గనైజింగ్, యూ గాట్ అ గిఫ్ట్. ఎవ్రీబడి హ్యాస్ అ టాలెంట్, హ్యాస్ అ గిఫ్ట్. ఒక్కొక్కసారి సాధారణంగా గిఫ్ట్ ఇవ్వడం అంటే నీలో ఉండిచే బయటకు తీస్తాడు దేవుడు ఆ వరాన్ని. తీసి ఏమంటున్నాడంటే ఇప్పుడు కమ్ ఆన్, చేంజ్ ద వే. వర్స్ 13 చదవం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునయ్యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. అంటే ఏంటి? నువ్వు వరాన్ని పొందుకొని విశాలమైన ద్వారంలో కూడా వెళ్ళొచ్చు. చూసారా? జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునయ్యున్నది, దాని కనుగొను వారు కొందరే. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు.
వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. చూడండి, ఇక్కడ ప్రవక్త అబద్ధ ప్రవక్త అని దేని ద్వారా తెలుసుకుంటామంట? వరము ద్వారానా, ఫలము ద్వారానా? ఇస్ ఇట్ బై ఎ గిఫ్ట్ ఆర్ ఎ ఫ్రూట్? సో ఇఫ్ యు ఆర్ ఎ గిఫ్టెడ్ మ్యాన్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రూట్, ద బైబిల్ సేస్ యు ఆర్ ఎ ఫాల్స్ ప్రాఫిట్. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లెరు చెట్లను అంజురపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. అంటే ఏమంటున్నాడు? వరంతో అయిపోలేదు అంటున్నాడు. సో గిఫ్ట్ ఈజ్ ఎ బిగినింగ్. ఒకసారి గిఫ్ట్ వచ్చిన తర్వాత అయిపోయింది నా లైఫ్ అంతా అనుకోకూడదు. గిఫ్ట్ ఈజ్ ఎ బిగినింగ్. ఇఫ్ యూ గాట్ ఎ గిఫ్ట్ టు రైజ్ ద డెడ్, ఇట్ ఈస్ ఎ బిగినింగ్, దట్ ఈస్ నాట్ ద ఎండ్. ఒకవేళ మృతులు లేపే వరం ఉంటే అది ఆరంభం మాత్రమే అనండి. మరి శిష్యులు ఎంతోమంది మృతులు లేపారు. వాళ్ళతో ఏమంటాడో తెలుసా? ఇఫ్ యూ ఎండ్యూర్ అంటు ద ఎండ్, అంతము వరకు సహించు వాడు ఎవడో వాడే రక్షింపడని. ఎవరితో అంటాడు? శిష్యులతోటి. వాళ్ళు అప్పటికే ఏం చేస్తున్నారు? మృతులు లేపుతున్నారు. దే ఆర్ రైజింగ్ ద డెడ్. సో ఇఫ్ యూ పుట్ ఓన్లీ రైజింగ్ ద డెడ్ యాజ్ ఎ గోల్, దట్ మే నాట్ బి యువర్ గోల్. నాకు ఎందుకు రావట్లేదు? నువ్వు ప్రేయర్ చేస్తే నీకు రావట్లేదేమో. మేబీ దట్ ఈస్ నాట్ యువర్ గిఫ్ట్. అందరికీ అన్ని ఇవ్వడు. ఒక ఆయన అంటే 500 మందిని లేపాడండి. యూనో, మరి ఆయనకి అతను ఈజీ. కొంతమంది ఎంత ప్రార్థన చేసినా ఎందుకు 50 ఏళ్ళు ప్రార్థన చేసుకుంటావు నువ్వు? మేబీ నీ గిఫ్ట్ ఆర్గనైజింగా, యువర్ గిఫ్ట్ ఈజ్ సింగింగ్ ఆర్ ప్లేయింగ్ నైస్ మ్యూజిక్ ఆర్ డాన్సింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ రూలర్. అడుగు దేవుని. డోంట్ సీ అదర్స్ అండ్ ట్రై టు గెట్ దట్ గిఫ్ట్. ప్రతి ఒక్కరికి ఒక వరం ఇస్తాడు దేవుడు. ఆ వరమును ఏమంటున్నాడు? ఆ వరం తర్వాత తీసుకొని సరైన రూట్లో వెళ్ళి ఇక ఫలాలు ఫలిస్తూ ఉండాలి. యూ నీడ్ టు వర్క్ హార్డ్ టు బేర్ ద ఫ్రూట్. చదవమ్మా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అంటే ప్రవేశించు. దేవుని చిత్తం ఏంటి? నన్ను నమ్ముకో, తర్వాత వరం అడుగు, వరం ఇస్తా, తర్వాత ఫలాలు డెవలప్ చేసుకో. ఇది నా చిత్తం. మై విల్ ఈజ్ నో మీ, రిసీవ్ యువర్ గిఫ్ట్ అండ్ దెన్ డెవలప్ ఫ్రూట్. నీతి అనే ఫలము నీకు ముందు నీతి అనేది దానంగా ఇచ్చేశాడు. యూ విల్ బి అండర్ ద కవరేజ్. ఈ నీతిని డెవలప్ చేసుకుంటున్నప్పుడల్లా నీవు రైచియస్నెస్ కవరేజ్లో ఉంటావు. నీవు నీతిలో ఎదుగుతున్నంతసేపు దేవుని రక్తము ద్వారా నీతిమంతుడవే అనేటువంటి కవరేజ్లో ఉంటావు. ఇన్సూరెన్స్ కవర్. యు ఆర్ కవరింగ్ దట్. యు విల్ బి అట్ ద కవరేజ్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ గ్రేస్. సో యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్ వెదర్ యూ స్టాండ్ ఆర్ యూ ఫాల్. చాలామంది నీతిమంతులు పడిపోయిన తర్వాత లేచి దేవుడిని ప్రార్థన ఆలకించడం అనుకుంటారు. ఆలకిస్తాడు. నువ్వు నుంచున్న నీతిమంతుడివే, పడిపోయిన నీతిమంతుడివే. ఎందుకంటే నీ గురి ఏంటంట? ఫలము అభివృద్ధి పొందాలని. Not just a gift. So every gifted man should have a very big goal to develop a fruit. అంటే మృతులు లేపిన, కుష్ఠరోగులను బాగు చేసిన, పైనుంచి అగ్గి తెప్పించిన, ఎన్ని అద్భుతాలు చేసిన, ఎన్ని ప్రవచనాలు చెప్పిన, ఎంత గొప్ప వాక్యం బోధించిన, ఎంత గొప్ప డబ్బు సంపాదించిన, ఎన్ని చేసినా ఏం కావాలంట? ఫలము అనండి. యూ నీడ్ టు డెవలప్ ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ ఫర్ ఎనీ బాడీ. లాజరస్ చెడు పనులు చేయగలడు, కానీ ఏం చేయకపోయినా, ఉన్నా లేకపోయినా, అమ్మో నేను పరలోకంకి వెళ్ళాలి, అడుక్కన తింటాను కానీ నేను మోసం చేయను, దొంగతనం చేయను, డబ్బుల కోసం పాడు పనులు చేయను అని చెప్పి అడుక్కు తింటూనే బతికాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఇఫ్ యూ కాంట్ గో లైక్ అబ్రహాం, అట్లీస్ట్ గో లైక్ లాజరస్, బికాస్ ద డెస్టినేషన్ ఈజ్ హెవెన్. బట్ గాడ్స్ విల్ ఈజ్ నాట్ లైక్ లాజరస్, లైక్ అబ్రహాం. మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, హీ క్యాన్ గివ్ యూ ఎ గిఫ్ట్ ఆఫ్ రిచెస్ మ్యాన్. దట్స్ ఎ గిఫ్ట్. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అంటే దేవుడు తనే, వాళ్ళే అడిగారు, అతనే వరం ఇచ్చాడు. దాని ద్వారా ఎన్నో వందల వేల లక్షల అద్భుతాలు చేశారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన నామముని చేసి ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నేను ఎవరో నిన్ను ఎరగను అంటున్నాడు. పౌలు కూడా అంటాడు, నేను ఎంతో మందికి బోధించాను, వాళ్ళందరూ రక్షింపబడి పరలోకంకి వెళ్ళిపోతారు. ఒకవేళ నేను నా దేహాన్ని కొట్టుకోకుండా, నేను నా నీతి ఫలాన్ని అభివృద్ధి చేసుకోకపోతే నేను కూడా పడిపోతానేమో. పాల్ ఈజ్ ఎ గిఫ్టెడ్ పర్సన్. పాల్ హ్యాస్ ఆల్ గిఫ్ట్స్. పాల్ హ్యాస్ మోర్ దెన్ 90 గిఫ్ట్స్. అతను సంఘానికి 9 గిఫ్ట్సే చెప్పాడు. పాల్కి ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి? మోర్ దాన్ 90, ఆర్ యూ క్యాన్ సే 900 గిఫ్ట్స్. పాల్ హ్యాస్ ఎవ్రీ గిఫ్ట్. He can speak in tongues, raise the dead, he can preach revelation. అతనికి అర్థం కావట్లేదు అనుకో, పైకి వెళ్ళిపోయి తెచ్చుకుంటాడు రెవల్యూషన్, వర్డ్ ఆఫ్ గాడ్. యూనో,
బట్ అలాంటి పౌలే భయపడతాడు. ఇన్ని వరాలు నాకుండి ఒకవేళ నేను తప్పిపోతానేమో అని ఏం చేస్తాడంటే దేహాన్ని కొట్టుకుంటున్నాడంట. అంటే ఏంటి? హీఈస్ ఫాస్టింగ్, హీఈస్ ప్రేయింగ్ ఫర్ హిస్ వీక్నెస్. అతని బలహీనత కొరకు ఏం చేస్తున్నాడంట? మేబీ హీఈస్ ప్రేయింగ్ ఫర్ హిస్ ప్రైడ్. అందుకే అతను ఈ జ్ఞానం అంతా వచ్చేయడం వల్ల పౌల్లో కొంచెం గర్వం ఉందంట. ఎవ్రీథింగ్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్ గివ్స్ యూ ప్రైడ్. అందుకే 3 సార్లు ప్రార్థించాడంట. అప్పుడు దేవుడు అంట ఇప్పుడు ఇస్తాలే కృప. అంటే ఆ వరము అంటే తను తగ్గించుకునే వరకు, తగ్గింపు స్వభావం వచ్చే వరకు ఏం చేస్తూ ఉన్నాడు పౌలు? ప్రార్థన. సో పాల్ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ ప్రేయింగ్ ఫర్ హ్యూమిలిటీ. అందరూ దీనత్వము అనండి. దోస్ హూ ఈజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ హ్యూమిలిటీ ఈజ్ ఎ ప్రౌడ్ పర్సన్. ఎవరైతే దీనత్వము కొరకు ఎడదగక ప్రార్థించరో, ఇఫ్ ఎనీబడి ఈజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ హ్యూమిలిటీ హీ ఈజ్ ఎ ప్రౌడ్ పర్సన్. లేదండి నేను ప్రార్థన చేసుకోను, నేను దీనున్నే, యు ఆర్ ఎ ప్రౌడ్ పర్సన్. పౌలు ఒక రీతిగా ప్రార్థించి ఆ ముళ్ళు నుంచి బయటకు వచ్చేసాడు. జీవితాంతం పెట్టుకోలే ఆ ముళ్ళుని. పేతురు కూడా ప్రార్థన నేర్చుకొని ఆ జల్లింపులోంచి ఏం చేశాడు? బయటకు వచ్చేసాడు. కొంతమంది జీవితాంతం జల్లింపు పడుతూ ఉంటారు. ఈరోజు ఈ వాక్యం తర్వాత అనేకుల జల్లింపులు ఆగిపోతాయి, అనేకుల ముళ్ళులు బయటకు వచ్చేస్తాయి. యు నీడ్ టు ప్రే ఫర్ దాట్, అదర్వైజ్ యు విల్ హ్యావ్ ఎ కంటిన్యూస్ థార్న్స్. కంటిన్యూస్ జల్లింపు అంటే తెలుసా? పల్లెల్లో జల్లిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అంతా మిషన్ ఇలా చేటలలా పెట్టుకొని అందులో వేసి జల్లిస్తారు. ఇఫ్ యూ నీడ్ టు రిక్వెస్ట్ గాడ్, అంటే ఇన్ని వరాలు ఉండి ప్రతి మనిషికి ఒక వరం ఉంటుంది. పిల్లల కన్నా ఒక వరం, భార్యగా ఉండడం ఒక వరము, భర్తగా ఉండడం ఒక వరము. సో నువ్వు భర్తగా ఉన్నావంటే నీకు భర్త అనే వరంతో పాటు ఇంకోటి ఏం కావాలా? ఫలము అనండి. నువ్వు భార్యవా, నీ పిల్లలతో పాటు నీకేం కావాలా? ఫలము. ఏదైనా అంటే పిల్లలు ఉండే వాళ్ళకి ఏమొచ్చింది? గర్వము. ఎవ్రీబడి హ్యాస్ ఎ గిఫ్ట్. ఎ గిఫ్టెడ్ మ్యాన్ షుడ్ ప్రే ఫర్ సమ్ థింగ్స్ ఇన్ దర్ లైఫ్. ప్రే టవర్కి ఎప్పుడన్నా నువ్వు ఫోన్ చేసి నాకు దీనత్వం కావాలని ఎప్పుడన్నా రిక్వెస్ట్ పెట్టుకున్నావా? యూ విల్ నెవర్ పుట్. దట్ ఇస్ ద మేజర్ థింగ్. ముళ్ళు తీసే అంటావు. ముళ్ళు ప్రాబ్లం ఏంటి? అదే, నాకు ఈ దురలవాటు ఉంది, ఈ దుర్బుద్ధి ఉంది, నాకు ఇంకా కోపం ఎక్కువ, నాకు ఇది ఎక్కువ, నాకు ఇంకా దీనికి బానేసా, నాకు ఇంకా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ బయటికి రావాలా అని ఎప్పుడైనా ప్రే రిక్వెస్ట్ పెట్టుకున్నావా? నో. దట్ ఈస్ ద రూట్. యూ నీడ్ టు ప్రే ఫర్ ద రూట్. ఓకే, నా యొద్ద నుండి చదువుదాం 24-25. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. అప్పుడప్పుడు దేవుడు మనకు ముందే చెప్తాడు, నువ్వు ప్రార్థన ఎక్కువసేపు చేయాలా, నువ్వు పట్టించుకో, నువ్వు ఉపవాసం ఉండాలా అని చెప్తాడు. సమ్టైమ్స్ God tells you pray for 20 minutes. You've been praying for 2 minutes. God said pray for 20 minutes. You need to listen. ఒకసారి దేవుడికి అబ్రహాంకి ఏం చెప్పేసి కొడుకులు ఇవ్వాలన్నాడు. నో గాడ్ నో. నువ్వు కొడుకులు ఇచ్చేవాడు, నువ్వు కొడుకుని తీసుకునేవాడు కదా. సమ్టైమ్స్ God talks. When God tells you to pray, you need to do it. ఎందుకో తెలియదు. ఎక్స్ట్రా ఫ్రూట్. God tells you pray for 2 hours. Pray for your ఆత్మల మన హీలింగ్, డెలివరెన్స్, మిరకల్స్, టీచింగ్, ప్రాఫెసీ, మీటింగ్కి దేవుడు అంటాడు, ఏ మీటింగ్ లేదా ప్రే చేయి అంటే ఇంట్లో కూర్చొని. వేర్ విల్ యూ గో? ఆత్మల అనాయింటింగ్ వాట్ పక్కన లేవు. ఏం అనాయింటింగ్ అన్నాడు? వాట్ అనాయింటింగ్? ప్రే ఫర్ ద ఫ్రూట్. వై సమ్టైమ్స్ God tells pray. ఈ బలహీనతలన్నీ రాసుకో ఒకసారి. యూ రైట్ డౌన్ యువర్ లిస్ట్ ఆఫ్ యువర్ వీక్నెసెస్. ఇప్పుడు రాసుకున్నావు నీ బలహీనతలన్నీ. ఇఫ్ యు ఆర్ రైటింగ్ డౌన్ యువర్ వీక్నెసెస్ అండ్ ప్రేయింగ్, నువ్వు కనుక నీ బలహీనతలన్నీ రాసుకుని ప్రార్థన చేస్తున్నావా, నువ్వు సరైన రూట్లో ఉన్నావు. దేవుడు నీకు తాళపు చెవులు ఇస్తాడు. హీ గివ్స్ యూ ద కీస్. అవి తగ్గడానికి 10 ఏళ్ళు పట్టొచ్చు, 20 ఏళ్ళు పట్టొచ్చు, 30 ఏళ్ళు పట్టొచ్చు. కానీ నువ్వు ప్రార్థిస్తున్నావా, మెయిన్ ఈ 10, 20, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 70 ఏళ్ళ పాటు నేను నీతిమంతుడిగానే చూస్తాడు. బికాస్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ దోస్ థింగ్స్. ఇట్ విల్ కమ్ టు పాస్. స్టెప్ బై స్టెప్ యూ నీడ్ టు గ్రో. ఎనీ గిఫ్ట్ కెన్ టేక్ యూ టు హెల్. అంటే హెవెన్కి వచ్చేటప్పటికి దేవుడు వరాలు అంటున్నాడా, ఫలాలు అంటున్నాడా? ఫలాలు. మత్తయి సువార్త 13:24-30. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలియున్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములలో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులెక్కడ నుండి వచ్చెనని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు,
వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను. దేవుడు మంచి విత్తనమే వేశాడు. మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? మనుషులు ఏం చేస్తుండగా ఇవన్నీ మొలిచాయంట. ద ఏరియా వేర్ యు ఆర్ ఇగ్నోరింగ్, ద ఏరియా ఆఫ్ ఫ్రూట్ వేర్ యు ఆర్ ఇగ్నోరింగ్ విల్ బి ద ఏరియా ఫర్ ద డెవిల్ టు ఎంటర్. ఆ ప్రాంతంలో ఆ బలహీనత విషయమై నువ్వు ప్రార్థించకపోతే డెవిల్ విల్ ఎంటర్. You need to pray for righteousness and holiness every day. I think you need to pray for it every day. That should be your standard prayer. You see Abraham, బహుధనవంతుడు, but he was a righteous man. అతనిలో నీతి దేవుని చెప్పినలా చేశాడు. Isaac was a very rich man, but he was a righteous man. Israel, he developed that righteousness. ఇజ్రాయేల్ ఆ నీతి స్థాయికి ఎదిగాడు. మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అలాగని లాజరస్ దేవుడు కూడా. అవునా కదా? ఎందుకు? We went to heaven. You see that? So heaven is the final important. So heavenకి వెళ్ళాలంటే ఇప్పుడు ఫలము కావాలా లేకపోతే వరము కావాలా? So God is telling, don't sleep in that area of fruit. పక్కనతో చెప్పండి, నీ ఫలం విషయంలో నువ్వు నిద్రపోకానండి. I see many people active in the gift but not in the fruit. They are active in the gift. వరములో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, కానీ ఎందులో నిద్రపోతున్నారు? ఫలములో. They are sleeping in the fruit. Don't sleep in developing your fruit అనండి. పక్కనతో చెప్పండి, నీ ఫలము అభివృద్ధి పరచుటలో నిద్రించవద్దు అనండి. People are asking for gifts, man, signs and wonders, miracles. Good, that's good. People are thirsty for anointing. They want to go to nations for anointing, meet great men of God, meet anointing, impartation. Yeah, good. God is telling today, you need to also pray for these things. Don't sleep in this area. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది ఇందులో పడుకుంటారు, మీరేమో వరాన్ని చూసి యాక్టివ్ అనుకుంటారు. అవునా? కొంతమంది ఏమో ఏం చేస్తారు, కొంతమంది ఫలములోనే ఉంటారు, కొంతమంది వరంలో చూసి నువ్వేం చేస్తావు, నువ్వు కూడా ఆ రూట్లోకి వచ్చేయచ్చు. కానీ లాస్ట్లో వరమోళ్ళు కూడా ఎదుగుతారు నీతో పాటు. వరము ఫలం ఉండే వాళ్ళు కూడా ఎదుగుతారు, కానీ వరమోళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళరు. సో దెర్ విల్ బి అ సీజన్ వేర్ గాడ్ సేస్ డెవలప్ యువర్ ఫ్రూట్. డోంట్ స్లీప్ ఇన్ దట్ ఏరియా. థర్స్ట్, there is an area. Man, husband should pray how they should make their wives happy, and wife should pray that how should make their husband happy. Don't keep on judging. And parents should pray how to develop their children. తల్లిదండ్రులు ప్రార్థించుకోవాలి, ఎలా పిల్లల్ని పైకి తీసుకురావాలా. These are the gifts that you need to develop. ఇవన్నీ కూడా మనం చేయాలా, మనం చేసుకోవాలి. గిఫ్ట్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు, గిఫ్ట్ నువ్వు నిద్రపోతున్నా పని చేస్తుంది. బట్ దీస్ ఆర్ ద ఏరియాస్. Let me pray. Father, in the name of Jesus. నహూము 1:9 ప్రకారం నీవిచ్చిన వాగ్దానం, ఇదిగో ఈరోజు వరాలు ఫలాలు రెండు కావాలని మేము కోరుకుంటున్నాము. ఏ విషయమైతే వారు మళ్ళా ఈ బాధ వస్తుంది, బాధ రెండవ మారు రాకుండా, ఇన్నిసార్లు వచ్చింది ప్రభువా, ఇక మళ్ళా రాకూడదు అంటే ఇదే లాస్ట్ టైం. దిస్ ఈస్ ద లాస్ట్ టైం. లెట్ ఇట్ బీ ద లాస్ట్ ఇయర్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్. ఎవ్రీథింగ్ స్టాప్ ఇన్ జీసస్ నేమ్. నజరేయుడైన యేసు పరిపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కళ్ళ దేహానికి సంపూర్ణముగా దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము. అందరూ 2 చేతులు పైకి ఎత్తండి. అయ్యా, వీటితో పాటు వరాలు అడిగేవారుగా వాడిని దయచేయండి. అయితే వరాలతో పాటు ఫలాలు కూడా పొందుకొని ఆ ఫలాల్లో కూడా అభివృద్ధి పొంది నీ గుమ్మముల ఎదుట అర్హులుగా నుంచొని ఆ దూతలు ఇదిగో నా రాజ్యంలోకి రండి అనేటి వారిగా వీరందరినీ నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.